Hi, welcome to Real Estate channel. అండ్ ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చామండి. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది ఏంటి కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు BHLX రోడ్ అండి. BHLX రోడ్ నుంచి కనుక చూసుకున్నట్లయితే మనం స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనకు పటాన్ చెరువు వస్తుందండి. పటాన్ చెరువు ORR ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి మనకి ఇంద్రేశం వస్తుంది. ఇంద్రేశం దగ్గరే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది ఉందండి. మీరు చూస్తున్నారండి, ఇది వచ్చేసి మనకు పటాన్ చెరువు అన్నమాట. ఇక్కడ 2 రోడ్ కనెక్టివిటీ అని ఉంటుందండి. స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనకు ORR ఉంటుంది. ORR కాకుండా ORR బిఫోర్ కూడా మనం ఈ కనెక్టివిటీ తోటి వెళ్ళొచ్చండి. ఇక్కడ లేదంటే ORR డైవర్షన్ తీసుకొని కూడా ఈ డైవర్షన్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళినా మన ప్రాజెక్ట్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ నుంచి అండి ఇది ఏదైతే మీకు ఇక్కడ పాయింట్ కనిపిస్తుందో ఇక్కడ వచ్చేసి మనకు టేక్ పటాన్ చెరువు అనమాట. అంటే 2 వేస్ కనెక్టివిటీ తోటి పటాన్ చెరువు విలేజ్ నుంచి రావచ్చు, ఇలా ORR కనెక్టివిటీ నుంచి రావచ్చు అండి. ఇదే అండి మనకి ఇంద్రేశం. ఇక్కడే మనకు ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అయితే సేల్కి వచ్చింది. ఇదే అండి మన ప్రాజెక్టు. ఇది ఆల్మోస్ట్ అయితే కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్గా జరుగుతూనే ఉందండి. ఫాస్ట్గా విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారని ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్టయితే విల్లాస్ అయితే ఈ విధంగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయండి. ఈ టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 9 acres ఉంటుందండి. అన్ని XXX విల్లాస్ వస్తాయి. మొత్తం 130 XXX విల్లాస్ అయితే ఇందులో వస్తాయండి. ఇది 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి 304 స్క్వేర్ యార్డ్స్ వరకు అయితే మనకి ఇందులో విల్లాస్ ఇస్తున్నాము. మనకు SFT సైజ్ కనుక చూసుకున్నట్టయితే 2400 SFT నుంచి 4000 SFT వరకు అయితే ఉంటుంది. మనకి ఇందులో 10,000 SFT ప్రీమియం క్లబ్ హౌస్ అయితే ఉంటుందండి. ఇది HMD అండ్ రేరా అప్రోడ్ ప్రాజెక్ట్ అండి. ఇది మనకు ఇంద్రేశం రామేశ్వరం మండలం ఈ ప్రాజెక్ట్ అనేది వస్తుంది. మొత్తం కనుక చూసుకున్నట్టయితే లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనేది చెప్పుకోవచ్చు అండి. ప్రజెంట్ అయితే వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో విల్లాలు అయితే ఉన్నాయండి. అంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే మోడల్ వీడియో కూడా ఉందండి, అది కూడా చూడొచ్చండి. ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్ స్టేటస్ అయితే చాలా ఫాస్ట్గా ఉంటుంది. అన్ని విల్లాస్ కూడా చాలా ఫాస్ట్గా సేల్స్ కూడా అవుతున్నాయి. అండ్ క్వాలిటీ పరంగా కానీ కన్స్ట్రక్షన్ పరంగా కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇటు ORR కూడా చాలా దగ్గరలో ఉంటుంది. కనెక్టివిటీ పరంగా కూడా మనకి ఇటు సుల్తాన్పూర్ కానీ ఇటు పటాన్ చెరువు కానీ ఇటు మియాపూర్ కానీ అన్నింటికి కూడా కనెక్టివిటీ చాలా ఈజీగా ఉంటుందండి. ఎగ్జిట్ నెంబర్ 4కి ఈజీగా ఉంటుంది, ఎగ్జిట్ నెంబర్ 3 కూడా చాలా ఈజీగా ఉంటుందండి. మీరు ఇప్పుడు ఒకసారి మోడల్ వీడియో కూడా చూడండి, చూసినైతే కంప్లీట్గా అర్థమవుతుంది. మొత్తం 130 విల్లాస్ ఉంటాయి. మొత్తం వెంచర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మనకు ప్రాజెక్ట్స్ కనుక చూసుకున్నట్టయితే మీరు ఎక్కడ చూసుకున్నా కానీ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ, మనకు రోడ్స్ కానీ కనెక్టివిటీ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే బాగుంటుందండి. మొత్తం అన్ని విల్లాస్ కూడా చాలా స్పేషియస్గా వస్తాయి. నీట్గా కన్స్ట్రక్షన్ అనేది కూడా ఉంటుందండి. మనం చూస్తున్నాం కానీ ఇన్సైడ్ రోడ్ కనెక్టివిటీ కానీ చుట్టూ పార్క్స్ ఉంటాయి, మంచి క్లబ్ హౌస్ వస్తుంది, స్విమ్మింగ్ పూల్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని. అంటే ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీకి కావాల్సిన అన్ని అమ్యూనిటీస్ అయితే ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి మనకు క్లబ్ హౌస్ అండి. క్లబ్ హౌస్ ఇన్సైడ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. చిన్న సిట్టింగ్స్ కానీ ప్లేస్ కానీ చిన్న మినీ ఫంక్షన్ హాల్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రాజెక్ట్కి సంబంధించి కనుక చూసుకున్నట్టయితే మీరు ఇన్సైడ్ హాల్ కనుక చూస్తున్నారు కానీ ఫంక్షన్ హాల్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. మనం టోటల్గా చూద్దామండి. మొత్తం చూసుకున్నట్టయితే మనకు జిమ్ ఏరియా కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలో ఎలాంటి అమ్యూనిటీస్ కోరుకుంటారో అలాంటి అమ్యూనిటీస్ అన్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి మనకు స్విమ్మింగ్ పూల్ అండి. స్విమ్మింగ్ పూల్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు సిట్అవుట్ ఏరియా అవన్నీ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. చుట్టూ మినీ పార్క్ అనేది వస్తుంది. పార్క్ ఈవినింగ్లో సిట్టింగ్ ఏరియాకి కానీ ఏదైనా కానీ చాలా నీట్గా ఉండే విధంగా మొత్తం టోటల్ ఓవరాల్గా అయితే ప్లానైజ్ చేస్తున్నారండి. మొత్తం ప్రాజెక్ట్ ఓవరాల్గా కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు చిల్డ్రన్ ప్లే ఏరియా అయితే మస్ట్ అండి. మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా చాలా స్పేషియస్గా అనేది ఇస్తున్నారు. చుట్టూ చిన్న పార్క్స్ కానీ చిల్డ్రన్ ప్లే ఏరియా కానీ వాకింగ్ ట్రాక్స్ కానీ జాగింగ్ ట్రాక్స్ కానీ ఇవన్నీ ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు షటిల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు అలాంటివి అన్నీ ఉండే విధంగా వాలీబాల్కి సంబంధించి ఏదైనా గేమ్స్ ఆడుకోవడానికి అవుట్డోర్ గేమ్స్ కోసం కూడా ఇస్తున్నారు. మనకు ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయి. చిన్న పిల్లలకి సపరేట్ గేమ్స్ కూడా ఉంటాయి. పార్క్ ఓల్డ్ ఇంకోటి చిన్న ఫౌంటైన్ లాంటిది ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారండి. అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉండాల్సిన అన్ని అమ్యూనిటీస్ ఉండే విధంగానైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే మీరు ఇంతకుముందుకి మీకు చూపెట్టాము లొకేషన్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ మీరు చూసారు. మనకు విల్లా వచ్చేసి ఏ విధంగా ఉంటుంది కనుక చూసుకున్నట్టయితే విల్లా ఇన్సైడ్ అండి. ఇన్సైడ్ అయిన తర్వాత హాలు, కిచెను, కింద వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఈ విధంగా ఉంటుంది. మనకు ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కానీ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మొత్తం టోటల్ హాల్ నుంచి మెయిన్ ఎంట్రన్స్ ఇది కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో అండి. ఫస్ట్ ఫ్లోర్లో నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా వ్యూ అనేది కనిపిస్తుంది మనకు చుట్టూ కనుక చూసుకున్నట్టయితే. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూము, ఇది ఇంకో బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్స్, మాస్టర్ బెడ్రూమ్స్ ఇవన్నీ ఉండే విధంగా
మంచి 4 BHK విల్లా వచ్చే విధంగా వీళ్ళు ప్లానింగ్ అయితే చేస్తున్నారు. ప్రైస్ డీటెయిల్ కూడా ఇప్పుడు లాంచింగ్లోనే ఉందండి. మంచి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ విధంగా వస్తుందండి. విల్లా కానీ చుట్టూ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇంక ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. లొకేషన్ కానీ ప్రాజెక్ట్ హైలైట్స్ కానీ ఇంకా ఏమన్నా మేము చెప్పడం మిస్ అయినాయి కూడా అన్ని టోటల్గా ఓవరాల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓవరాల్గా విల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాతనైతే ఈ విధంగా ఉంటుంది ఏరియల్ వ్యూ కనుక చూసుకున్నట్టయితే. ఇదండి టోటల్ ప్రాజెక్ట్ సంబంధించి అయితే. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటారు, వాళ్ళు కాల్ చేయని వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు.